హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఒక వీడియో చేశాను కదా! ఇండియన్ ఆర్మీలో మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందని. అవి కూడా మనకు హవల్దారు అండ్ నాయబ్ సుబేదార్ పోస్టులు. ఎవరైనా ఆ నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే పెట్టాను నోటిఫికేషన్ వీడియో. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుందనమాట. అయితే ఆ వీడియో కింద చాలామంది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం బ్రదర్ మేము అప్లై చేసుకుంటాము. మాకు క్వాలిఫికేషన్ ఉండి మాకు అక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పారు కాబట్టి వాళ్ళకు యూజ్‌ఫుల్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో చేస్తున్నాను. అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ అనేది మనకు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ నుంచి ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, ప్రతి మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఆ వీడియోని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో సేమ్ అదే విధంగా దీన్ని కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి హవల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది స్పోర్ట్స్ కోటా కింద మనకు రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా ఆ వీడియో చూడండి. చూస్తేనే మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత పెట్టాడు, హైట్ ఎంత పెట్టాడు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ ఆ వీడియోలో మీకు చెప్పాను. అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏం లేదు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిదైతే కండక్ట్ చేయకుండా ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత రన్నింగ్ కండక్ట్ చేసి, మెడికల్ లిస్ట్ కండక్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెలక్షన్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు హవల్దారు, నాయబ్ సుబేదార్ పోస్టులు పర్మనెంట్ ఉద్యోగాలు. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ 60,000కి పైగా వస్తుందన్నమాట శాలరీ. ఇంకా ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఆర్మీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్‌కి ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి మీకు అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే గన మనకు ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! joinindianarmy.nic.in అనేది ఆ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. joinindianarmy.nic.in మీరు టైప్ చేస్తే గూగుల్‌లో మీకు ఈ విధంగా వస్తుంది. అక్కడ ఒక క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మీరు కొద్దిగా పైకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత జేసీఓ ఓఆర్ అగ్నివీర్ ఎన్రోల్మెంట్ ఉంది కదా! దీని పక్కన ఇక్కడ మనకు డైరెక్ట్ టు స్పోర్ట్స్ అని ఉంటుంది. డైరెక్ట్ ఎంట్రీ స్పోర్ట్స్ అని. మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ అండర్ డైరెక్ట్ ఎంట్రీ హవల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ స్పోర్ట్స్ ఇంటేక్ 05/2025 2025లో మనకు 5th నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలంటే అయితే ఇక్కడ మీకు కొన్ని బాక్స్‌లు అయితే ఇచ్చాడు కదా! ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు వీడియోని కేర్‌ఫుల్‌గా 1కి 2 సార్లు చూసి అప్లై అయితే చేసుకోండి. మీరు ఏ మిస్టేక్ చేసినా కూడా మీకు అడ్మిట్ కార్డ్ రాదు. మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి కేర్‌ఫుల్‌గా వీడియోని చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకు 5 బాక్స్‌లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా! ఆ బాక్స్‌లో మీరు రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటోని మీకు బ్యాక్‌గ్రౌండ్ వైట్ అయితే ఉండాలి. అది కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అండ్ క్లీన్ అండ్ నీట్‌గా దిగి ఉండాలి. ఎటువంటి గడ్డాలు గానీ, ఎలాంటి క్యాప్స్ పెట్టుకొని గానీ, స్పెక్ట్స్ పెట్టుకొని గానీ అలాంటివి అయితే దిగి ఉండకూడదు. మీరు ఫోటో ఎప్పుడైనా దిగొచ్చు. బట్ రీసెంట్‌గా దిగినటువంటి ఫోటో అయితే బెటర్. ఇక నెక్స్ట్ దాని మీద ఎలాంటి సిగ్నేచర్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక అదే విధంగా ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి టిక్ మార్క్ చేశాను కదా! ఈ బాక్స్‌లో వచ్చేసి మీకు మీ జెండర్ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కిందనే ఉన్నటువంటి బాక్స్ ఉంది కదా! ఆ బాక్స్‌లో వచ్చేసి నేమ్ ఆఫ్ ద గేమ్. మీరు ఏ గేమ్ కింద అప్లై చేద్దాం అనుకుంటున్నారో అనేది ఆ గేమ్ అయితే రాయాలి. మీకు ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను. ఏమేమి గేమ్స్ అనేది ప్రెజెంట్ యాక్టివ్ అంటే మనకు నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నాం అనేది. ఆ నోటిఫికేషన్ చూడండి ఒకసారి గేమ్స్ ఏవైతే ఉన్నాయి. మీ కాడ ఏ గేమ్స్‌లో సర్టిఫికేట్ ఉందో అదైతే రాయాలి. ఇక నెక్స్ట్ పక్కనే మనకు పైన ఒక టిక్ మార్క్ చేశాను కదా! ఈ బాక్స్‌లో వచ్చేసిందంటే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనమాట. ఇక నెక్స్ట్ కింద ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో లాస్ట్ ఈ బాక్స్‌లో వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్. మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సిగ్నేచర్ కూడా మీరు బాక్స్‌లో మాత్రమే ఉండాలి. బాక్స్ కంటే మీరు బయటకైతే రాకుండా లోపలనే మీరు సిగ్నేచర్ అయితే చేయండి. ఈ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి బాక్స్‌లో అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కిందన వచ్చేసి మనకు ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉంటారో కదా! దీన్ని ఫిలప్ చేస్తారు. ఆఫీస్ యూజ్ ఓన్లీ అని. దీనైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టచ్ అయితే చేయొద్దండి. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ పేరైతే రాయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీ పేరు ఏ విధంగా సేమ్ అదే విధంగా కొట్టివేత లేకుండా క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే ఫిలప్ అయితే చేయండి అప్లికేషన్ ఫామ్ అనేది.
అండ్ మీకు మీ పేరు అనేది 2 పదాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీ పేరు అశోక్ కుమార్ అనుకోండి. అశోకు అండ్ కుమారు మధ్యన మీకు ఒక బాక్స్ అనేది స్పేస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫిలప్ చేయండి. సెకండ్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి. థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. ఫోర్త్ వచ్చేసి పర్మనెంట్ అడ్రెస్సు. మీ పర్మనెంట్ అడ్రెస్ ఏదైతుందో హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్ట్రిక్టు, మండలము, పోలీస్ స్టేషను, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి. ఫిఫ్త్ వచ్చేసి ప్రెజెంట్ అడ్రస్. ప్రెజెంట్ మీరు ఏదైతుందో ఆ అడ్రస్ కూడా ఇవ్వాలి. హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి. ఇక నెక్స్ట్ సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి టెలిఫోన్ నెంబరు. టెలిఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు. సెవెంత్ వచ్చేసి ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి ప్రజెంట్ మీ మొబైల్ ఏవైతే యాక్టివ్ ఉందో అది మాత్రం ఇవ్వండి. ఏంటంటే ఫర్దర్‌గా ఎవరైనా షార్ట్ లిస్ట్ అయిన వరకు మీకు సెలక్షన్స్‌కి పిలిచేటప్పుడు మీకు అడ్మిట్ కార్డ్ గానీ, ఏదైనా ఇంటిమేట్ చేయాలన్నా మీకు ఈమెయిల్ ఐడికి అయితే వాళ్ళు అప్డేట్ ఇస్తారన్నమాట. ఎయిత్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ పర్టిక్యులర్ అనమాట. మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ మేము కాబట్టి మనకు క్వాలిఫికేషన్ అడిగింది. ముందుగా వచ్చేసి 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనేది ఇక్కడ ఇయర్ వేయండి. అథారిటీ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్ స్టేట్ బోర్డ్ అని ఇవ్వండి. స్టేట్ బోర్డ్ ఫ్రమ్ విచ్ పాస్డ్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే స్టేట్ అయితే రాయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. అంటే మీరు ఏ స్టేట్‌లో మీరు 10th అనేది కంప్లీట్ చేసుకున్నారో అదైతే ఇవ్వాలి. తర్వాత మీకు 10th క్లాస్ మార్క్స్ మెమో మీద సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మనకు మార్క్స్ ఆప్టెన్ టోటల్ మార్క్స్. మీకు టోటల్ మార్కులు ఇవ్వండి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 600కి మీకు 450 మార్కులు వచ్చాయనుకోండి. 450/600 ఈ విధంగా అయితే ఇవ్వాలనమాట దానిలోన. నెక్స్ట్ మనకొచ్చిన మార్కుల్ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేసుకొని పర్సెంటేజ్ ఇవ్వాలి. 60%, 70%, 80% ఈ విధంగా. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు నేషనల్ అయితే అడిగాడు. ఇండియన్ పెట్టండి. తర్వాత 10th ఆప్షన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. 10th మెమరీ ఏ విధంగా సేమ్ అదే విధంగా. నెక్స్ట్ పేజ్‌లో వచ్చేసి 11th వచ్చేసి మనకు మ్యారిటల్ స్టేటస్. మీరు మ్యారీడ్ అయితే కనుక మ్యారీడ్ మీద టిక్ చేయండి. ఒకవేళ అన్‌మ్యారీడ్ అయితే టిక్ చేయండి. మనకు అన్‌మ్యారీడ్ మాత్రం ఎలిజిబుల్ అన్నమాట దీనికి. నెక్స్ట్ పక్కన మనకు ఆర్మ్డ్ సర్వీస్ ఏమైనా ఇంతకుముందు ఏమైనా సర్వీస్ చేసి ఉంటే కనుక ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్‌లో కానీ ఎస్ అయితే టిక్ చేయి. ఒకవేళ లేదనుకుంటే కనుక నోన్ పెట్టండి. ఒకవేళ ఇక్కడ ఎస్ అని పెట్టిన వాళ్ళు కిందన ఇక్కడ మనకు 13th, 14th, 15th ఈ 3 ఆప్షన్లు కూడా మనం ఫిలప్ అయితే చేయాలి. మీరు ఎప్పుడు జాబ్ సెలెక్ట్ అయ్యారు, ఎప్పుడు సర్వీస్ డిశ్చార్జ్ అయ్యారు అండ్ రీజన్ ఆఫ్ డిశ్చార్జ్ మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు 16th వచ్చేసి స్పోర్ట్స్ డిసిప్లిన్. ఇక్కడ వచ్చేసి మీరు ఏ స్పోర్ట్స్ కింద అప్లై చేస్తూ ఉన్నారో ఆ స్పోర్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ అథ్లెటిక్ కానీ, స్విమ్మింగ్ కానీ ఎవరైతే అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈవెంట్ కూడా మీరు వెయిటేజ్ కేటగిరీ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా అథ్లెటిక్ అనుకోండి. 600 మీటర్స్, 500 మీటర్స్, 100 మీటర్స్ ఉంటాయి కదా! అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు 17th ఆప్షన్ వచ్చేసి మనకు నేషనల్, ఇంటర్నేషనల్ అదేవిధంగా ఖేలో ఇండియా గేమ్స్ అండ్ యూత్ గేమ్స్ ఏదో ఒక దానిలో మీకైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. అచీవ్‌మెంట్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఖేలో ఇండియా గేమ్స్‌లో మీకు సిల్వర్ మెడలు, గోల్డ్ మెడలు మనకు ఏ విధంగా అయితే ఉంటాయి కదా మెడల్స్ అనేది. ఆ విధంగా మీకు ఏ విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చిందని మీకు చూసుకోండి. మీకు ఏ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలనేది అండ్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడు వచ్చి ఉండాలనేది కూడా నేను నోటిఫికేషన్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదొకసారి చూడండి. నెక్స్ట్ మనకు 18th ఆప్షన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్కులు. బ్లాక్ మార్క్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అని మనకి ఈ విధంగా మన 10th క్లాస్ మార్క్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కిందన మనకు డిక్లరేషన్. డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పేరెంట్ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ పేరెంట్, మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ. పక్కనే మనకు మిడిల్ వచ్చేసి సిగ్నేచర్ అప్లికెంట్ కాడ మీరు సిగ్నేచర్ చేయాలి. అండ్ పక్కనే ప్లేసు మీ విలేజ్ కానీ, మీ మండలం కానీ, మీ డిస్ట్రిక్ట్ కానీ ఇవ్వండి. కింద డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్‌ని అయితే ఇవ్వాలన్నమాట ఆ డేటు. కూడా అప్లికేషన్ ఫామ్‌తో పాటు మనం ఏమేం డాక్యుమెంట్స్ అనేది అటాచ్‌మెంట్ చేసి పంపించాలి అంటే గనక ముందుగా వచ్చేసి మనం మెట్రిక్యులేషన్ అంటే మనకు 10th క్లాస్ మార్క్స్ మెమో జిరాక్స్ మాత్రమే. తర్వాత మనకు ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ జిరాక్స్. ఈ 3 మాత్రమే అప్లికేషన్ ఫామ్‌తో పాటు పంపించాల్సి ఉంటుంది. అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ టెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్. ఇప్పుడు జిరాక్స్ ఉందనుకోండి. జిరాక్స్ కింద ఎక్కడో ఒక చోట ఇక్కడ మీకు ఇట్లా స్పేస్ ఉంటది. స్పేస్ ఉన్న చోట సిగ్నేచర్ చేయండి. సిగ్నేచర్ కింద డేట్ వేయాలి. అదే సెల్ఫ్ టెస్టెడ్ అనమాట. ఈ 3 మాత్రం మనం అప్లికేషన్ ఫామ్‌తో పాటు పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేశారు కదా! నెక్స్ట్ ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఎన్వలప్ మీద మీరు ఏం చేస్తారంటే క్యాపిటల్ లెటర్స్‌లో డైరెక్ట్ ఎంట్రీ హవాల్దారు అండ్ నాయబ్ సుబేదార్ స్పోర్ట్స్ ఇంటేక్ 05/2025 ఓన్లీ అని మనం మెయిన్ హెడ్డింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. మెయిన్ ఎన్వలప్ మీద. తర్వాత మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు అంటే మీ హౌస్ నెంబరు, మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్రస్ అనేది డైరెక్టరేట్ ఆఫ్ పీటీ అండ్ స్పోర్ట్స్ జనరల్ స్టాఫ్ బ్రాంచ్
ఐహెచ్క్యూ ఆఫ్ ఎంఓడి ఆర్మీ, రూమ్ నెంబరు 747, ఏ వింగ్, సేనా భవన్, 110011 ఏదైతే ఉందో ఈ అడ్రస్ మొత్తం కూడా మీరు 2 అని పెట్టి మెయిన్ ఇండ్లా పెట్టి మీద రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మెయిన్ ఇండ్లా పెట్టి మీద మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 2 అడ్రస్ రాయాలి, లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి రాయాలి, పైన మీకు డైరెక్ట్ ఎంట్రీ హవాల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ ఉంది కదా, ఇదంతా కూడా మీరు రాసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినది, అదేవిధంగా మీ 10th క్లాస్ మార్క్స్ జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ జిరాక్స్ ప్రతిదీ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అన్నీ కూడా దీనిలో మడత పెట్టి ఈ మెయిల్లో పెట్టేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. బై పోస్ట్ ద్వారా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు అనమాట. ఏదో ఒకటి అయితే పంపించండి. అందరూ కూడా స్పీడ్ పోస్ట్ పంపించండి, త్వరగా వెళ్తుంది. ఇక ఫైనల్గా దీనికి అప్లై చేసుకోవడానికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 15, 2025. మనకు నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు టైం అవుతుంది అనమాట. అంటే మనకు ఇంచుమించు ఓవర్లకు మనకు 26 days వరకు టైం అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. వన్స్ మీరు దీనికి కానీ సెలెక్ట్ అయ్యారంటే కనుక మీకు ఇండియన్ ఆర్మీలో మనకు పర్మనెంట్ జాబ్స్గా సెలెక్ట్ అయితే చేసుకొని పర్ మంత్ మీకు 60,000 ఎక్కువనే వస్తుంది, తక్కువ అయితే రాదు డెఫినెట్గా. ఎవరైతే ఆర్మీలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయితే చేసుకోండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు నోటిఫికేషన్ అనే అప్లికేషన్ ఫామ్ మీరు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ.